అభిమాన శ్రీమంతులందరికీ స్వాగతం సుస్వాగతం. నిజంగానే ఓ అద్భుత సాయంత్రం. ఎందుకంటే ఈ మాత్రం సౌండ్ ఉంటేనే మాకు కూడా ఆ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. డబ్బున వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ గుణం అందరికీ ఉండదు. ఇదే పాయింట్ మీద వచ్చిన సినిమానే మన శ్రీమంతుడు. ఎస్, మన శ్రీమంతుడు సినిమాలో మన హీరో ఒక ఊరిని దత్తత తీసుకున్నట్టు ఈ సినిమాని మీరు దత్తత తీసుకున్నారు, గుండెల్లో దాచుకున్నారు, కలెక్షన్ల ప్రపంచం సృష్టించారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి ఈరోజు శ్రీమంతుడికి ఇంత సూపర్ సక్సెస్ సాధించి పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి, పోస్టర్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికీ మనం కంగ్రాట్స్ చెప్పుకుందాం, అభినందిద్దాం అండ్ అభివందనం ఆనందిద్దాం, అలాగే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అభిమాన శ్రీమంతులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రదీప్, పుత్రోత్సాహము తండ్రికి పుట్టుడు జన్మించినప్పుడే కలగదు అని ఒక సుమతి శతకం ఉంది, తెలుసుగా? చిన్నప్పుడు నేను చదివాను, కానీ సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆఫ్ కోర్స్ ఈరోజు సందర్భానుసారంగా ఎలా చెప్తావు? ఇప్పుడే బల్బు వెలిగింది. హిట్టోత్సాహం అంటే ప్రొడ్యూసర్ కి సినిమా తీసినప్పుడు కాదు, ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఈలలు కొట్టినప్పుడే ప్రొడ్యూసర్ కి హిట్టోత్సాహం. నాట్ బ్యాడ్ ప్రదీప్, క్యా బాత్ హై, అబ్సల్యూట్లీ వెల్ సెడ్. మరి శ్రీమంతుడు థియేటర్ లో ప్రభంజనం ఎలా సృష్టించిందో, డైరెక్ట్ గా వాళ్ళు థియేటర్ నుంచి బయటికి రాగానే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. ఎందుకంటే సూపర్ స్టార్ సినిమా ఫస్ట్ డే థియేటర్ లో నేను చూశాను. ఇదే గోల ఎన్ని రెట్లుందో ఈ స్క్రీన్ మీద మీకు చూపిస్తాం. లెట్స్ హావ్ ఎ లుక్. సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. జత కలిసే అడుగులు రెండు జత కలిసే సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్, చాలా బాగుందండి. చాలా 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 సూపర్గా ఉంది సినిమా. సూపర్ ఉందండి. కన్నడేస్ పక్క బాగుంది అన్న. బాగుంది సినిమా, బాగుంది. బాగుంది సార్, సూపర్ సూపర్, చాలా బాగుంది. కొత్త మహేష్ బాబు కనిపిస్తాడు. బ్లాక్ బస్టర్. శ్రీమంతుడా శ్రీమంతుడా వచ్చేసారు. వెల్కమ్ సార్, వెల్కమ్. శ్రీమంతుడు వచ్చాడు, స్త్రీమంతుడు వచ్చేసాడు. ఎస్, రారా శ్రీమంతుడు అన్నాం, వెంటనే వచ్చారు ఆయన. అండ్ అక్కడ ఏ రేంజ్ లో ఫస్ట్ డే రెస్పాన్స్ ఉందో ఇప్పటికీ రెస్పాన్స్ ఇంత కూడా తగ్గలే, ఇంకా అదిరిపోతూనే ఉంది. సో ఈ శబ్దం ఈక్వల్ గా ఉండేది రామ శబ్దం. ఎస్, రామ శబ్దం ఎంత శక్తివంతమైందో, అలాగే రామ బాణానికి ఎలా గురి తప్పదో, మరి మన ప్రిన్స్ శ్రీమంతుడు రామ రామ అంటూ ఆడితే పాడితే నిజంగా ప్రిన్స్ ఎంట్రీయే రామ రామ అనే సూపర్ సాంగ్ తో ఇచ్చారు. రామ 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 రామ
రామదండులాగా అందరొక్కటవుదామా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కొట్టాల శివ గారు. బికాస్ రాముడి మీద ఈ పాటకి చాలా పాటలు వచ్చాయి, కానీ రాముల వారి పాటని ఒక ఫోక్ స్టైల్లో చెప్పాలని ఆలోచన కొట్టాల శివ గారు. దాని తగ్గట్టుగానే ఆ ఆలోచన చెప్పిన తడవుగా దేవి ప్రసాద్ గారు మంచి బాణి అందించారు. మంచి ఎనర్జీతో పాటు ఒక చిన్న డివోషనల్ టచ్ ఉండేట్టుగా కూడా ట్యూన్ ఉంటుంది. అలాగే ఫోక్ క్రియేటివిటీకి అనుగుణంగా ఉంటుంది ట్యూన్. రాముడి గుణగణాలు వర్ణిస్తూనే ఆ గుణగణాలు హీరోయిజానికి, హీరో క్యారెక్టరైజేషన్కి ఆపాదిస్తూ వయా మీడియాగా రాసుకున్న పాట. సో ధర్మ మార్గం నడవాలి. సో ధర్మ మార్గం నడిస్తే నేలబారు నడిచాడు. ముందు మామూలుగా మనలాంటి మనుషుల మసులుకున్నా కానీ ఆయన దేవుళ్ళ కొనియాడబడుతున్నాడు. బికాస్ ఆయన ఉన్నటువంటి ఆ లక్షణాలకి, ఆ గొప్ప లక్షణాలకి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ రామాయణం నుంచి మనం కాంటెంపరీగా సమాజానికి మనం ఏం చెప్పగలం, ఏం నీతి తీసుకోవాలి దాంట్లో నుంచి అన్న దృష్టిలో ఈ పాటను ఇచ్చేసాం. నాకు తెలిసి ఇక మీదట రాముల వారి శ్రీరాముని పొందిటన్నింటిలోనూ ఈ పాట లేకుండా సెలబ్రేషన్ సంబరాలు ఉండవని భావిస్తున్నాను. నిజంగా ఐ మస్ట్ థ్యాంక్ కొరటాల శివ గారు, దేవి గారు ఫర్ కమింగ్ అప్ సచ్. థ్యాంక్ యూ. మరొకసారి శ్రీమంతుణ్ణి ఇంత సూపర్ చేసిన అభిమాన శ్రీమంతులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అండ్ అలాగే ఈ సాంగ్ మేకింగ్ చూసాము, అంటే ఒరిజినల్ సాంగ్ సినిమాలో చూసాం అండ్ మేకింగ్ ఇప్పుడు చూసాం. మనం విన్నప్పుడే రామబాణం ఎలా అయితే గురి తప్పదో మనం అనుకున్నట్టుగానే స్ట్రైట్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసింది, హార్ట్ లో ఉండిపోయింది. మరి అంతటా మనం ఆగుతామా? ఎందుకంటే సినిమా స్టార్ట్ అయింది ఈ పాటతో. సో ఇవాళ సెలబ్రేషన్స్ కూడా ఈ పాటతోనే స్టార్ట్ చేద్దాం. సుందరాంగుడు పున్నమే చంద్రుడు మహారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. నారి బట్టి లాగినాడు రా దండసదియ
ఎంజాయ్ చేశారా? ఇంకా చేస్తున్నారా? తగ్గేదే లేదు ఈరోజు. కానీ నాకు అంత బాగా నచ్చింది ఏంటి అంటే మహేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. సో డాన్స్ చేసిన సన్నీ మాస్టర్ కూడా ఆయనలాగే స్టైల్ గా డ్రెస్ వేసుకోవడం ట్రై చేశారు. కొంచెం కష్టం అనిపించదా? నేను అదే ఒరిజినల్ అక్కడే ఉండగా కొంచెం కష్టం కదా. ఓకే, సో ఈ సినిమాని సూపర్ హిట్ చేసింది మీరందరూ. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు ఈ వేదిక. కానీ ఈ సినిమాని మీ దాకా తీసుకురావడానికి ఎన్నో డిపార్ట్మెంట్స్, ఎంతో మంది, వందల మంది ప్రతిరోజు కష్టపడ్డారు. ఇంత అద్భుతమైన సినిమాని మీ దాకా తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీతో పాటు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేము, రైట్? మనందరం థ్యాంక్స్ చెప్పాలి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు ఎంతైతే కృషి చేశారో వాళ్ళందరూ కూడా శ్రీమంతుళ్ళే. ఆ శ్రీమంతులు అందరూ కలిసి ఈ శ్రీమంతుడిని మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరినీ శ్రీమంతుడిని చేశారు. సో బాగుందా పంచ? థ్యాంక్ యూ. సో అలాంటి ముఖ్యమైన వ్యక్తులు మన సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ షీల్డ్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి అంటే అంతే ముఖ్యమైన వ్యక్తులు ఈ వేదిక మీద రావాలి. డెఫినెట్లీ. సో శ్రీమంతుడు సినిమాలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఊరిని దత్తత తీసుకోవడం అంటే జస్ట్ పెయింట్లు రోడ్లు వేయడం కాదమ్మా. నిన్ను 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 అందరినీ దత్తత తీసుకొని 4 వాయించి కరెక్ట్ చేస్తారు. ఆయన శ్రీమంతుడు అంటే మామూలు శ్రీమంతుడు కాదు, అదో రకం. అబ్బా ప్రదీప్, ఎక్కడ కొట్టదు అక్కడ కొట్టావు అసలు. సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. ఎప్పుడు నాకు ఫస్ట్ శ్రీమంతుడు అంటే అదే గుర్తొస్తుంది. బ్యాడ్ అంటే మామూలు బ్యాడ్ కాదు, అదో రకం. రావట్లా 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 రాదు. నేను చెప్పాక ఒరిజినల్ అక్కడ ఉంటే ఏమీ రాదని ఇక్కడ. ఓకే, సో అలాంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని ఈ వేదిక మీద పిలవాలని కోరుకుంటున్నాము. హీ ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కృష్ణప్రసాద్ కాట్రగడ్డ గారు. హీ సెటిల్డ్ ఇన్ డెట్రాయిట్, USA. భారతదేశంలోనే ఫస్ట్ ఇంటర్నెట్ విలేజ్ రూపకర్త. అండ్ వేల మంది యంగ్స్టర్స్ కోసం జాబ్ క్రియేట్ చేసే JKC ఆయన బ్రెయిన్ చైల్డ్. సో అలాంటి ముఖ్యమైన వ్యక్తిని ఈ వేదిక మీదకి పిలుద్దాం అని కోరుకుంటున్నాం. ఫ్యాంటాస్టిక్. సో శ్రీమంతుడు కూడా, ఈయన కూడా శ్రీమంతుడు అన్నమాట. దత్తత తీసుకుని 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఇంటర్నెట్ విలేజ్ ని సృష్టించారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ అన్ ఇన్స్పిరేషన్. సో కృష్ణప్రసాద్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? విలేజ్ ని, ద ఫస్ట్ ఇంటర్నెట్ విలేజ్ తెనాలి దగ్గర ఉన్న ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అలాగే BSR గారు ఫ్రమ్ బెంగళూరు, ఈయన కూడా ఒక శ్రీమంతుడే. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? ఏడిదా అనే విలేజ్ ని BSR గారు ఫ్రమ్ బెంగళూరు దత్తత తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ కేటగిరీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యమైన వ్యక్తుల్లో డెఫినెట్లీ కమ్స్ ప్రొడక్షన్. సో యాదగిరి గారు, హీరో గారికి ప్రొడక్షన్. అలాగే అశోక్ గారు అండ్ టీమ్ ఫర్ కంపెనీ. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? Can we have Maitri Movies, మన producers, to please join us on stage, sir? అలాగే అశోక్ గారు అండ్ టీమ్ కంపెనీ తరఫు నుంచి ప్రొడక్షన్లో ఎంతో సాయం చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి రాజు గారు, ప్రిటీ అండ్ గ్లామరస్ శృతి హాసన్. మన చారుశీలకి కాస్ట్యూమ్స్, అందమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన సాజిద్ గారు. కంగ్రాచులేషన్స్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ సో మచ్. దాస్ గారు, అలాగే చైతన్య గారు, సల్మాన్ గారు, రిజ్వాన్ గారు. అమెరికాలో ఎంతో మంది ఇవాళ ఈ సక్సెస్ మీట్కి రావాలనుకున్నారు, కానీ వాళ్ళందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది బ్రహ్మాండమైన విజయం అనమాట. అందరూ అమెరికాలో అనుకుంటుంది ఏంటంటే ఇంత సింపుల్ కాన్సెప్టు ఇంత బిగ్ హిట్ అవడానికి కారణం ఎవరు? ఇది మహేష్ బాబా.
ఇది డైరెక్టరా, ఇది నవీనా, ఇది లేకపోతే మీ అందరూ కలిసి చేసిన సక్సెస్ అనమాట. మీ అందరూ ఇక్కడ అందరూ శ్రీమంతులు అయ్యి అది మహేష్ బాబుతో పిక్చర్ తీయటానికి మనం పోరాడాలని నేను అనుకుంటున్నాను. మీ అందరు శ్రీమంతులు కావాలని కోరుకుంటున్నాను. నేను మహేష్ బాబుని 5 years కిందట మహేష్ బాబు నమ్రతని లాస్ వేగస్లో కలిశాను అనమాట. అతను ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారన్నమాట. ఆయన వాళ్ళ అమ్మమ్మని గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఫ్యామిలీని గురించి అటువంటివి మాట్లాడారు. మిగతా అంత మాట్లాడలేదు. ఎంత సింప్లిసిటీ ఉన్న వాళ్ళకే సక్సెస్ ఎదురు చూస్తూ ఉంటుంది అని అనిపించింది అనమాట. ఈ మధ్యలో January 28th నేను బిల్ గేట్స్ని కలిసాను అనమాట. హాఫ్ అన్ అవర్ ఆయనతో ఉన్నాను. ఆయనకేం చెప్పానంటే, తెలుగు వాళ్ళందరూ మీకు ఎంతో మీరంటే ఎంతో ఇదిగా ఉంటారు, మీరంటే ఎంతో ఆప్యాయంగా ఉంటారు ఎందుకని అడిగాడు. మీరు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని హైదరాబాద్లో పెట్టి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేశారు. అది గ్రేట్ థింగ్ దట్ యూ డిడ్ అండ్ చెప్పారన్నమాట. అది టెరిఫిక్ థింగ్. ఇప్పుడు నవీను డెట్రాయిట్లో ఉన్నాడు. నవీన్ నా ఫ్రెండ్ అనమాట. తను ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ కారణం అనమాట. నవీను ఒకసారి నన్ను నీకు ఐ నీడ్ సమ్ హెల్ప్ అనేది అడిగారనమాట. నేను నీకు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను, మహేష్ బాబుతో సినిమా చేయాలంటే నీకు బ్లాంక్ చెక్ నెక్స్ట్ ఎంత కావాలంటే అంత ఇది. బికాజ్ ఎందుకంటే నవీను మాట ఇచ్చాడంటే ఆ మాట అంటే మాటే అనమాట. ఇప్పుడు తను 3 months ఎమ్మటే మాట మీద నిలబడే టైప్ మనిషి అనమాట. అట్లాగే మన కొరటాల శివ ఎంత సింపుల్ పర్సనాలిటీనో, ఎంత బ్రహ్మాండంగా ఉంటారో. మా ఊరు పక్క ఊరు అనమాట. సో సింప్లిసిటీని వీళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది సింప్లిసిటీ. అది ఉంటే మనం ముందుకు పోతాము, మన అందరం శ్రీమంతులు అవుతాము. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు బి శ్రీమంతులు. థ్యాంక్ యూ. అక్కడే ఉన్నారు. ఆ ధైర్యంతోనే పాడుతున్నాను, నీకు తెలీదు. అంటే నేను అంటున్నది, మీరు చారుశీల అంటే నేను డిఎస్పీ గారి చూసి ఆయన దగ్గర పర్మిషన్ చూసిన తర్వాత శృతి గారి కోసం ఎత్తుక్కుంటున్నాను నేను. ఇప్పుడు ఏంటి, నువ్వు చారుశీల పాట పాడడం ఆపుదాం అనుకున్నా, నీ వల్ల కాదు. ఏది మర్రే? అవును, శివగారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు సార్. చారుశీల ఈ పేరు పెట్టాలని మీకు ఎలా అనిపించింది అని ఇప్పుడు ఆయన మైండ్ లైక్ అది కూడా డిఎస్పీ గారు. సార్ మీతో స్టేజ్ మీద దీని గురించి నేను మాట్లాడాలి, తీవ్రంగా చర్చించాలి దీని గురించి మనం. కానీ అంతకంటే ముందు చారుశీల ఆ మేకింగ్ ఏమిటి అదంతా తెలుసుకోవాలని, సో తెలుసుకోవాలి మన అందరికీ ఉంది కదా. I love all of the songs in this movie, but my favorite is Charushila. Charushila, Swapna Bala, Yavanala, Prema Patashala. I love it because it's a really catchy song, and I also love it because it's based on my character, so that's always fun. It's got this great Michael Jackson like vibe running under, and I know that Devi's a huge fan of MJ, so you can really see that inspiration in the music. Baatu picture cute Indian masala, he smile love symbol. It's got this great fun energy and vibe, and the way we've shot it is also fun. Mahesh has danced exquisitely in the video and really put in a lot of work in that, and it shows. లాస్ట్ సెగ్మెంట్ మాత్రం నేను తీసుకుంటా. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, తీసుకో. ఆవిడ మా అందరి కోసమే ఇచ్చారు ఆ ఫ్లయింగ్ కిస్ కదా. బట్ శృతి గారు, హోప్ యూ లైక్ ఇట్. ఎలా లైక్ ఇట్టో చూపించండి ఒకసారి. అది సో ఆ సాంగ్ మేకింగ్ చూసాము, అదే ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చూద్దాం. Beautiful girl, do you really wanna get on the floor? Oh my, play right and girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, play right and girl, let's get a rock and a roll. Oh my, beautiful girl.
to Mexican tequila. Chicken origin and natty fantasy la. Oh, baatu picture cute Indian masala. Be smile love symbol. Oh, Charusila, Sapna Bala, Chefanala, Prema Patashala, Malepula, Mafiala, Repinave, Gundalona Gola. The young and dynamic leader. అండ్ వీరిని స్వాగతం పలకడానికి మైత్రి మూవీ మేకర్స్ Welcome, sir. ప్రొడ్యూసర్స్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ట్ డిపార్ట్మెంట్ ముని శేఖర్ గారు, ఆర్ట్ అసిస్టెంట్ శ్రీనివాస్ అమలాపురం గారు, రాము గారు, డానీ గారు, అలాగే సెట్ అసిస్టెంట్స్ కృష్ణ గారు అండ్ సత్యబాబు గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ముని శేఖర్ గారు, శ్రీనివాస్ అమలాపురం గారు, రాము గంతుడు బీయింగ్ వేర్ ఇట్ ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా ముందు కూర్చున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ అతిరావధి మహారథులకి, ఈ పరిశ్రమను ప్రాణంతో ప్రాణంగా కాపాడుకుంటున్నటువంటి తెలుగు ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మీటింగ్లో మాట్లాడడం, గత 2.5 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలా మీటింగ్లో మాట్లాడి కామ్గా ఉన్నటువంటి క్రౌడ్ని పోలరైజ్ చేశాను తప్ప ఇలాంటి పోలరైజ్ చేసినటువంటి క్రౌడ్ని ఎక్కడా కూడా నేను చూడలేదు. మొట్టమొదటిసారి ఒక్క వ్యక్తి తాలూకా హార్ట్ బీట్ ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. డోర్లన్నీ మూసేసి 2000 మందిని కూర్చొని పెడితేనే ఒక్క వ్యక్తి కోసం ఎలా ఉందంటే రేపు పబ్లిక్లోకి ఆయనకు వస్తే ఎలా ఉంటుందో నాకైతే ఊహించుకోలేకపోతున్నాను. ముందుగా ఈ ఈవెంట్కి నేను రావడానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రొడ్యూసర్ నవీన్ గారు, మా నాన్నగారు ఎర్రనాయుడు గారికి మంచి మిత్రులు. రెండోది మా జయదేవ్ అన్నగారు, ఆల్మోస్ట్ నాకు ఒక పెద్ద అన్నయ్య లాంటి వారి. మరి అలాగే మూడోది మరి శ్రీమంతుడికి ముఖ్య కారణమైనటువంటి సూపర్ స్టార్ మన మహేష్ అన్న గురించి. ఈ 3 కారణాల వల్ల ముఖ్యంగా ఈరోజు ఈ ఈవెంట్కి రావడం జరిగింది. మరి ఈ మూవీ మనం చూసుకుంటే కేవలం ఫ్యాన్స్కి ఒక మంచి మూవీ తీసామని ఆ రకంగానే కాకుండా చాలా రకాలుగా సక్సెస్ అయినటువంటి మూవీ. కమర్షియల్ సక్సెస్ 12 రోజుల్లోనే 100 కోట్లు సంపాదించినటువంటి మూవీగా ఈరోజు మనం చూస్తున్నాం. కమర్షియల్ సక్సెస్తో పాటు ఒక డైరెక్టర్ ఒక మంచి మూవీ తీశాడన్నటువంటి అప్రిషియేషన్ కూడా కొరటాల శివ గారికి దక్కింది. మంచి పాటలు అందించారన్నటువంటి అప్రిషియేషన్ మన దేవిశ్రీ ప్రసాద్ అన్నకి దక్కింది. ఇందులో పనిచేసినటువంటి మహేష్ అన్న కానీ అందరి క్యారెక్టర్స్ కూడా ఒక మంచి రోల్ చేశామన్నటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళందరికీ దక్కింది. ఇలా అన్ని సక్సెస్లతో కూడి ఈ సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆహా నేను కూడా శ్రీమంతుడైతే బాగుంటుంది అన్నదే నిజమైనటువంటి సక్సెస్గా నేను భావిస్తున్నాను. నేను కూడా ఒక పొలిటీషియన్లా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగానే సినిమాకు కూడా వెళ్ళి చూడడం జరిగింది. పాలిటిక్స్లో రాకముందు వారానికి 3-4 సినిమాలు చూశాను, కానీ ఇప్పుడు 3 నెలలకు కూడా ఒకటి చూడడం అనేది చాలా కష్టంగా అయిపోయింది. అందులో ఎంతసేపు వెయిట్ చేసినా శ్రీమంతుడు లాంటి మంచి సినిమా చూసామన్నటువంటి భావన నాకు ఆ రోజు కలిగింది. పొలిటికల్గా మేము చాలా దగ్గరగా అసెస్ చేసుకోగలం ఇటువంటి మూవీకి. అరే అడాప్షన్ ఆఫ్ విలేజెస్ గురించి ఉంది, స్మార్ట్ విలేజెస్ కూడా ఉంది అని, ఇదంతా కూడా పొలిటికల్గా మనం మూవ్ చేయొచ్చు. కానీ దిస్ ఈజ్ మచ్ మోర్ దెన్ పాలిటిక్స్. ఈ యొక్క మూవీ తాలూకా సందేశం ఏదైతే ఉందో దిస్ ఈజ్ మచ్ మోర్ దెన్ పాలిటిక్స్. ఇది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ నుంచి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మదర్ ల్యాండ్ మీద మదర్ విలేజ్ ఉన్న ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చూడాల్సినటువంటి సినిమా ఈ రోజుల్లో ఏదైనా ఉందనంటే అది శ్రీమంతుడు అని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను.
ఇటువంటి మంచి మూవీ ట్రైలర్ కూడా నేను చూసినప్పటికీ ఒక్క డైలాగే, నేను దత్తత తీసుకోగలుగుతున్నాను అని దత్తత కనబడితే ఇదేంటి దత్తత మీద సినిమాలు తీస్తున్నారు, ఇది ఒక సోషల్ కాన్సెప్ట్ కదా, ఈ మధ్యన ఎవరు కూడా తీయట్లేదు ఇదేంటి అనుకొని నేను ఎప్పుడు కూడా నమ్మల. ఇటువంటి కాన్సెప్ట్ మీద మూవీ మొత్తం రన్ చేస్తారని అనుకోలేదు. ఏదో ఒక డైలాగ్ ఎక్కడో ఈరోజు కరెంట్ ట్రెండ్ నడుస్తుంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడిన ఈ స్మార్ట్ విలేజ్ అని స్మార్ట్ కాన్సెప్ట్స్ అని వాళ్ళు అద్భుతంగా ఈరోజు ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఆ యొక్క కాన్సెప్ట్తో ఈరోజు సినిమా తీయడం ఏంటి, కమర్షియల్ సినిమా తీయడం ఏంటి, దానికి హీరోగా మహేష్ అన్న గారు యాక్ట్ చేయడం ఏంటి అనేది ఒక సందేహం నాకు ఉండేది. కానీ ఈరోజు అద్భుతంగా ఒక సోషల్ కాన్సెప్ట్ని కమర్షియలైజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా హార్ట్ఫుల్గా చూపించినటువంటి డైరెక్టర్ కొరటాల శివ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన తెలుగు ప్రజల తరపున అందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి మూవీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం అని అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసినా సరే ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతంగా చేసుకోవాలనంటే దాంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ శ్రీమంతుడు మూవీ చూసి ప్రతి ఒక్కరు కూడా మరొక శ్రీమంతుల్లా తయారై మీరందరూ కూడా మీ ఊర్లకు వెళ్ళి కేవలం రంగులేసి రోడ్లు వేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ని, విలేజ్లో ఉన్నటువంటి కల్చర్ని, ఇవన్నిటినీ కూడా మీరు భావితరాలకు అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి జనరేషన్స్ అందరికీ కూడా ఇవ్వడానికి మీరందరూ కూడా మీ వంతు కూడా ఒక సొసైటీలో భాగ్యస్వాములై మీరందరూ కూడా మహేష్ ఫ్యాన్స్ అంటే ఇదిరా అన్నట్టుగా శబాస్ అనిపించే విధంగా మీరందరూ ఈ శ్రీమంతుడి తాలూకా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే పొలిటీషియన్స్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడడం బాగా అలవాటు అయిపోయింది, కొంచెం ఓర్చుకుంటే నా టైంలో నేను ముగిస్తాను. నేను చాలా యంగ్ ఏజ్లో ఎంపీ అయిన తర్వాత కూడా నేను చూస్తే చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుగు సినిమాలు అంటే బాగా పిచ్చి, అందులో మహేష్ సినిమాలు అని అంటే అది ఇంకో రేంజ్లో పిచ్చి. అటువంటిది నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫస్ట్ మూవీ రాజ్ కుమార్ దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఎంతున్నోడిని నేను ఎంత అయ్యాను, కానీ ఆయన మాత్రం రోజు రోజుకి యంగ్ అయిపోతున్నాడు. ఆ రహస్యం అంటే ఈ రోజు వరకు నాకు తెలియట్లేదు. నేను ఓల్డ్ అయిపోతున్నాను, ఆయన యంగ్ అయిపోతున్నాడు. మీరు ఎలాగే వెళ్ళిపోతే మాకు చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఇంకా ఎవరు కూడా చూడట్లేదు మా వైపు, కాబట్టి ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం. అలాగే చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా ఒక సినీ రిలేటెడ్ ఫంక్షన్కి ఈరోజు రావడం, అది అన్న మహేష్ గారి సక్సెస్ మీట్, ఈరోజు శ్రీమంతుడు మూవీ సక్సెస్ మీట్ కావడం, దాంతో నేను కూడా ఎంతో కాస్త అసోసియేట్ కాగలడం అనేది నా జీవితంలోనే ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఒక తీపి అనుభూతి. దీనికి కారకులైనటువంటి ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మహేష్ గారు సైకిల్ తొక్కుతుంటే పక్కన జాగింగ్ చేస్తూ ఉంటారు. నేను రిలీజ్ కాకముందు శివ గారిని అడగడం జరిగింది అలా ఏమిటి అసలు అని. కంగ్రాచులేషన్స్ సార్. సో ప్రొడ్యూసర్స్ గారి చేతుల మీదుగా సంపత్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎలా ఉంది శ్రీమంతుడు? మీకు ఒక పెద్ద థ్యాంక్స్, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. నేను శివాకి చెప్పేది ఇదే, ఫస్ట్ టైం నేను మిర్చి చేసిన తర్వాత శివాకి ఫోన్ చేసి చెప్పాను మీ నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నానని. ఈ సినిమా కథ విన్న తర్వాత నేను శివాకి చెప్పాను ఎలాగే అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమాలో ఉండాలని. అండ్ చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంది టు వర్క్ విత్ ద సూపర్ స్టార్ మహేష్ బాబు. చాలా ప్రొఫెషనల్ ఆయన, ఎక్కువ మాట్లాడరు, మనం మాట్లాడుతుంటే వింటూ ఉంటారు, లేదంటే అలా ఉంటారు. సో హీ ఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ బట్ హిస్ యాక్షన్స్ ఆర్ బిగర్ కదా. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఒక్క చిరునవ్వుతో లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న నిండు చందమామ, సున్నాలతో సూచించలేనిది, డబ్బులతో లెక్క పెట్టలేని శ్రీమంతుడు. కెన్ వి హ్యావ్ ప్రిన్స్
Prince superstar Mahesh Babu onto the stage, please. ఊరును దత్తత తీసుకోవడం కాదు, అందరి మనసుల్ని దత్తత తీసుకున్న ఏకైక శ్రీమంతుడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఎ హ్యాపీ డే మనందరికీ. థ్యాంక్ యూ సో మచ్ డిస్ట్రిబ్యూటర్స్. నైజాం డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్? Nizam distributor Abhishek Garu, thank you so much for all your support, sir. You played a very important role. Shrimantudu ఊరూరా రీచ్ అవ్వడానికి మీరు చాలా సహాయపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీనివాసరావు గారు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాసరావు గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. గుంటూరు డిస్ట్రిబ్యూటర్ వాసు గారు, థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎంతో సహకరించి ఈ సినిమాలో ఈ సక్సెస్లో వాళ్ళకు కూడా అంత ఇంపార్టెంట్ రోల్ సంపాదించుకున్నారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ముందుగా ఫస్ట్లీ థ్యాంక్ యూ సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శేషగిరిరావు గారు, మా బారాజు గారు, బిఏ రాజు గారు, సో మచ్ రాజు గారు. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. రీసౌండ్ వస్తూనే ఉంటుంది. సూపర్ హిట్. శ్రీమంతుడు అంతటి ఘనమైన సక్సెస్. ఏజ్ తెలిసిపోతుంది సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. రామ 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 రామ్. కంగ్రాచులేషన్స్ రామజోగయ్య శాస్త్రి గారు. థ్యాంక్ యూ రామజోగయ్య శాస్త్రి గారు. ఎడిటర్ గారు కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు, ఆఫ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. కొరటాల శివ గారు ఈ షీల్డ్ని అందుకుంటా అంటున్నారు. మా థ్యాంక్స్ కూడా, అది టీం వర్క్ అంటే. మా థ్యాంక్స్ కూడా కోటగిరి గారికి అందివ్వాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. ఏఎస్ ప్రకాష్ గారు సో మచ్. వీళ్ళని ఎత్తి అలా కింద కొడితే రికార్డులు కూడా అలాగే బద్దలయ్యాయి. ఇలా తప్పుబడి లేసారు తెలుసా? Can we have the rock star on stage please? The one and only DSP. చేతిలో లాఠీ లేదు, ఆయన వస్తేనే దిమ్మ తిరిగే. చేతిలో లాఠీ లేదు కానీ తన మ్యూజిక్ తో లూటీ చేసే దేవి శ్రీ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ ఆల్బమ్ ఫర్ శ్రీమంతుడు. Dashing sensational performer. Yes, that is so much. కొరటాల శివ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రతి ఊర్లో ఒక నారాయణ ఉంటాడు అని. అందుకే ప్రతి సినిమా, ఈ నారాయణ ఉన్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. సో ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు,
Congratulations, sir, and thank you so much. ఊళ్ళో నుంచి ఎవరిని వెళ్లకుండా చేసిన నారాయణ గారు థియేటర్స్ నుంచి కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాము. సార్ ఇక్కడే ఉండేవారు. ఇక ఇప్పుడు ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ సితారా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యామ్. థ్యాంక్ యూ సితారా గారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అవర్ స్టైలిష్ విలన్ సంపత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. Congratulations, Sampath Garu, and thank you so much. On to the stage, please. రవి వర్మ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సనా గారు, కాదంబరి కిరణ్ గారు, శివాజీ రాజా గారు, నిఖితా అనిల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రవణ్ గారిని, అంగన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. రవి కిరణ్ గారు, రైల్వే రవి గారు, తిమ్మ తిరిగే సింహ గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. వంశీ గారిని, శశి గారు, చిట్టినేని గారు, మాస్టర్ వైష్ణవ్ వేదిక మీదకి రావాలి. డాక్టర్ గిరీష్ గారు, ఫంక్షన్ ని కోఆర్డినేట్ జయదేవ్ గారు, అలాగే రామ్మోహన్ గారు, వారిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. సో ప్లీజ్. ఇంకా మిస్సింగ్ ఎవరు అనిపించట్లేదా నీకు? మన బాబు గారు బాబు గారు బాబు గారు రవి గారు ఈ రోజు అనివార్య కారణం వల్ల రాలేకపోయారు, బట్ వచ్చారు అక్కడ కనిపిస్తారు వీడియోలో. యా. సో మన కోసం ఒక చిన్న మెసేజ్, ఒక మెసేజ్ ఏమో చెప్పాలనుకున్నారు. సో వింటే కెన్ వి సీ ది ఏవి ప్లీజ్? యా. కిలారి వెంకట సతీష్ గారిని రావాల్సింది. ఈ సక్సెస్ మీట్ని, ఈ వేడుకని మిస్ అవుతున్నాను. శ్రీమంతుడు అనే సినిమా మీ అందరికీ తెలుసు. ఓ ఊరు దత్తకు సంబంధించి పల్లెటూరు, 2 ఫ్యామిలీల మధ్యలో జరిగే డ్రామా. అది 2 ఫ్యామిలీల్లో సినిమాలో అయితే 1 లక్షల మంది ఫ్యామిలీలు 15 టికెట్లు 20 టికెట్లు కొనుక్కుని సినిమా చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి చాలామంది క్లాస్ లేడీస్ కూడా విజిల్స్ తీసుకెళ్ళి మరీ విజిల్స్ కొడుతున్నారు సినిమాలో. ఎన్ని వింటుంటే చాలా కాలం తర్వాత ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది. అండ్ ఈ మీట్ని మిస్ అవ్వటం, మహేష్ బాబుని, తన అల్లరిని, ప్రిన్స్ చార్మింగ్ అల్లరిని మిస్ అవుతున్నాను. అండ్ అందరి ఫేస్లో కళ, డైరెక్టరు మహేష్ బాబు, ప్రొడ్యూసర్స్, బయర్స్, పబ్లిక్, అందరూ అభిమానులు, అందరూ ఆనందాన్ని మిస్ అవుతున్నాను. బట్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. నేను మీతో పాటే ఉన్నాను. లెట్స్ ఆల్ ఎంజాయ్ దిస్ సక్సెస్.
నాకు తెలిసి శ్రీమంతుడు మూవీలో ఈ ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఈ సినిమా నెంబర్ 1గా నిలిచింది. అండ్ దట్ ఈస్ కొరటాల శివ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు ఒక సింగిల్ సింక్లో ఈ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ. కాబట్టి వీరిద్దరికి షీల్ని అందజేయవలసిందిగా జయదేవ్ గారిని, రామ్మోహన్ గారిని కోరుతున్నాము. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ కొరటాల శివ గారు. అండ్ ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ రిటర్న్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గొప్ప అవార్డు మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, మా హీరో గారికి అసలు ఉండదు. సో అండ్ మహేష్ సార్, యూ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ న్యూ. ఏదో ఒకటి మంచిగా ఉండాలని ఎప్పుడు ట్రై చేస్తారు. ఆ ప్రయత్నాలకి జనాలు ఇచ్చే విలువ ఈ సినిమా కలెక్షన్స్. అండ్ రియలీ హ్యాపీ టు సీ హౌ వెల్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్. అండ్ sometimes as audiences we've let you down when you've experimented, but there has always been growing respect for you, and I think the collections of this movie is a reflection of that goodwill. So and ఈ ఫంక్షన్ హీరోస్ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి కాస్ట్ మెంబర్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్. సితార గారు మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. Thank you. Andariki namaskara. This is the first time I am working in Mahesh Babu Gari film. The sweetness is double because it has become such an enormous hit. And I thank Director Shiva Garu for selecting me to do this role. Thanks to the producers. And it was a beautiful experience working in this film. And thank you so much that you have made this movie such a great hit. Thank you. Thank you, Mahesh. Thank you, sir. అండ్ నాకు తెలిసి ఇప్పుడు గురువు గారు మాట్లాడాలి. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చేయాలి. చేయాలి. నేను ఎందుకు విజిల్ కొట్టానంటే, మీరందరూ ఎందుకు విజిల్ కొట్టారంటే, ఇది విజిల్ కొట్టుకునే టైం కాబట్టి. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి మనం పుట్టక ముందు నుంచి 100 సంవత్సరాలుగా తెలుగు సినిమాలో అనేక రకాలైనటువంటి సినిమాల్ని, సినిమా సక్సెస్ల్ని చూస్తూ వచ్చాం. ఎన్నో హిట్లు చూస్తూ వచ్చాం. కానీ మనం గనక మా నాన్నగారిని గురించి ఆలోచించిన, మా కృష్ణ గారి గురించి ఆలోచించిన, ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచించిన కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం గొప్ప సినిమాలు కాబట్టి. మళ్ళీ అరుతుగానే ఉండే, నేను కూడా అరుస్తాను నీతో పాటు, ఒక్క నిమిషం. కారణం నాకు తెలిసి నేను మాట్లాడకపోతే మహేష్ మాట్లాడ్డు. అందుకని నేను మాట్లాడింది చచ్చినట్టు మీరు వినాలి. కొంచెం వినండి ప్లీజ్. అంటే తప్పులేదు, నీకంటే ఆనందంగా ఉన్నాను నేను, నీకంటే అరవాలని ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, రెండే నిమిషాలు, 2 నిమిషాలు నాకు ఇస్తే తర్వాత మీరే. నా ఉద్దేశం ఏంటంటే,
సక్సెస్లు అనేక రకాలు చూసుంటాం మనం జీవితంలో, కానీ కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్కి కూడా అందనంత సక్సెస్ ఎందుకు అవుతుంది అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి జీవం. ఒకప్పుడు హీరో తెలుగు సినిమాలో మంచివాడు, ఆత్మీయుడు, దేశోద్ధారకుడు, మంచివాడు ఇలాంటి సినిమాలు వచ్చాయి. తర్వాత రాను రాను ఆ టైటిల్స్ నా నోటితో నేను చెప్పలేను, మాలేసుకున్నాను నేను, అందుకని కొన్ని టైటిల్స్ నేను చెప్పలేను. ఈ సన్నాసి ఎదవా ఇంకా పెట్టలేదు, అది తప్ప మిగతా అన్నీ వచ్చేసినాయి. ఆ జనరేషన్ అయిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే కొరటాల శివాకి ఒక జనరేషన్ మార్పుని, ఒక జనరేషన్ని కూడా ఒక మంచి సినిమాతో ఆకట్టుకోవడం, అది కూడా ఎవరి మీద? ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ అంటే మీనింగ్ ఏంటో ఇవాళ తెలుస్తోంది. ఒక మంచి విషయం ఎవరు చెప్పాలి, మంచి విషయం ఎవరు చెప్తే వింటారు, అది కూడా ఇవాళ తెలిసింది. ఒక సక్సెస్కే సక్సెస్ ఎందుకు వస్తుంది అది కూడా ఇవాళ తెలిసింది. దీనంతటికీ కూడా కారణం కదా, దానికి తను సెలెక్ట్ చేసుకున్నటువంటి కొరటాల శివ కథ. కొరటాల శివ కథని ఎంత బాగా తనకి నచ్చకపోతే మీరు చప్పట్లు బాగానే కొట్టచ్చు, ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి కొట్టాలి ఇక్కడ, అంత అద్భుతమైనటువంటి కథ కాకపోతే ఇవాళ మహా మాయలు మంత్రాలు చేసేటటువంటి సినిమాలు కూడా కాకుండా ఈ సినిమాలో మాయలు మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మనుషులున్నారు, మనసులున్నాయి, పాత్రలున్నాయి, అందులో పాత్రలు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక శ్రీమంతుడు, శ్రీతో స్టార్ట్ చేశాడు మహానుభావుడు, శ్రీ, అదే శుభం. అసలు శ్రీమంతుడు అని ఒక టైటిల్ ఇవాళ మళ్ళీ విన్నాం మనం. మా నాన్నగారి కాలం నుంచి, మా కాలం నుంచి మళ్ళీ, అంటే మా కాలం అంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోవద్దు, ఐఎమ్ యంగ్, అంతకంటే యంగ్ నేను. ఇవాళ కాలంలో ఎంత ధైర్యం ఉంటే శ్రీమంతుడిని పెట్టి ఆ శ్రీమంతుడిని మీ అందరి గుండెల్లోకి తీసుకెళ్లాడంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద రైటర్. తప్పకుండా ఇలాంటి అద్భుతమైన, ఇంత హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా, ఎస్, ఈ సినిమాలో నారాయణ, దేవరకోటలో నారాయణ, ప్రతి ఊర్లోనూ ఒక నారాయణ ఉంటాడు. ఆ నారాయణ చిన్నప్పటి నుంచి ఏమి నూరు పోసాడో తెలియదు, కానీ ఆ కూతురు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి తయారు చేసింది. ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి ఊరు నాకు చాలా చేసింది. తిరిగి చేయాలి, లేకపోతే లావ్ అయిపోతానంట. ఈయనెప్పుడు లావ్ అవ్వాలి, అవ్వడు. అదే ఇందాక ఎవరో పాపం, ఎవరో ఏముంది మర్చిపోయాను, మావాడే, మా ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఈ అన్నయ్య ఈ సీక్రెట్ నాకు చెప్పట్లేదు ఎందుకు సన్నగొన్నాడు అని. ఎందుకు సన్నగొన్నాడో షూటింగ్ దగ్గరికి వస్తే తెలిసేది నీకు, పిచ్చోడా. అతను వర్క్ చేయటమే కాదు, మమ్మల్ని చంపేస్తాడు. అది పర్ఫెక్షన్ రాకపోతే మేము చచ్చామే పక్కన. సో ఇవాళ సినిమా అలా ఎందుకుందో మీకు అర్థమై ఉంటుంది. ఈ రెండు ముక్కలు మీకు తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా శ్రీమంతుడు అయినందుకు, ఆ ట్రెండ్ సెట్టింగ్ ఒక సూపర్ స్టార్ మీద అందరూ అనుకుంటారు ఒక మంచి విషయం చెప్పాలి అని అంటే అది ఒక వెంటనే అవార్డు సినిమా అండి, చెంబుచ్చుకుని బయలుదేరి వెళ్ళాలి నో. ఒక స్టార్ ఆఫ్ స్టార్స్ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పచ్చు అని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసిన కొరటాల శివ నా మనస్ఫూర్తిగా గుండెల నిండుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక్క ప్రిన్స్ మహేష్ బాబు వల్లే అవుతుంది. ఇవాళ ఈ హిట్ అతనికి కారణమని నాలాంటి నటులు 37 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇలాంటి పాత్రలు దొరికితేనే నటుడిగా ఎప్పుడు బ్రతికుంటాము అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, నేను బ్రతికుండడానికి కారణమైనటువంటి ఇలాంటి పాత్ర ఇచ్చినటువంటి కొరటాల శివ గారికి
ఇంకొకసారి శ్రీమంతుడు అంటే డబ్బులున్నవాడు మాత్రమే శ్రీమంతుడు కాదండి, అంత నిండుగా మనసున్నవాడు కూడా శ్రీమంతుడే. ఈ శ్రీమంతుడు ఇంత హిట్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రేక్షక మహాశయులే, ప్రేక్షక దేవుళ్ళే అని మరొకసారి మనవి చేస్తూ ఈ హిట్కి, ఎందుకంటే ఇలాంటి హిట్లు ప్రతిరోజు రావు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంత అద్భుతమైన హిట్ కారణమైనటువంటి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరికి కూడా పాద నమస్కారం చేస్తూ ఒక్కసారి మహేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాయలోడు మళ్ళీ మాయ చేసేసి మాట్లాడేశారు. అయితే ఇప్పుడు ఈ మాయలోడు మాట్లాడిన తర్వాత మ్యూజిక్ మాయలోడు మాట్లాడాలి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. బాగున్నారా? సరే, మాట్లాడే ముందు చారుశీలా నేను ఎలాగైనా పాడమంటారు. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫంక్షన్ యాక్చువల్గా చాలా మంచి ఫంక్షన్, ఎందుకంటే మనం చేతులతో చేయగలిగే అతి బెస్ట్ పని ఏంటి తెలుసా? ఒకళ్ళు చేసిన మంచి కోసం క్లాప్స్ కొట్టడం. ఓకే, నోటితో చేయగలిగే బెస్ట్ పని ఏంటి తెలుసా? మనకి మంచి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. ఓకే, సో ఈరోజు ఈ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. మీ అందరూ ఈ సినిమాని చాలా హోల్ హార్టెడ్గా చూసి మళ్ళీ చూసి దీని ఈరోజు సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేశారు. సో మీ అందరూ కూడా శ్రీమంతులే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాకి డెఫినెట్గా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కొరటాల శివ గారి కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ చేసే వరకు అదే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ఇంత మంచి సినిమా శ్రీమంతుడు అని ఆయన టైటిల్ చెప్పినప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ నిజంగా లేదనే చెప్పాలి. శ్రీమంతుడు అది మహేష్ బాబు గారు లాంటి స్టార్ మీద ఓకేనా, ప్రజలు వేరేదన్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయాలని డౌట్స్ ఉన్నాయి, బట్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్గా చేస్తే ఏ విషయమైనా సరే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే దానికి శ్రీమంతుడు డెఫినెట్గా ఒక కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ మైత్రి మూవీస్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆయన స్టార్ మాత్రమే కాదు, చేసిన ప్రతి చిన్న వర్క్ మనం చేసిన బాగున్నా వెంటనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. అది ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం. అది రీరికార్డింగ్ చేసిన దేవి అదరగొట్టేసావు, దేవి సూపర్గా చేస్తావు అంటే, పాట పంపించిన దేవి చింపేసావు, ఎరగదీసావు అంటారు. ఆయనకి బాగా ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసే పదవి సార్, ఎరగొట్టేసావు అంటారు ఫోన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది కూడా ఏంటంటే చాలా క్యూట్గా ముద్దుగా అంటారు అన్నమాట, గట్టిగా అంటారు నెమ్మదిగా, దేవి ఎరగొట్టేసావు అంటారు. అలా ఆయన చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. దాని తర్వాత ఒకే ఒక 2 లైన్స్లో దెర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ హూమ్ ఐ షుడ్ థ్యాంక్ బికాస్ ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ కాబట్టి. ఈ ఆడియోకి, ఈ రీరికార్డింగ్కి నాతో పాటు పనిచేసిన మా టీం అంతా, మై ఇంజనీర్స్ ఉదయ్ కుమార్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనదర్ ఉదయ్, అండ్ మై కీబోర్డ్ ప్లేయర్స్ కృష్ణ ప్రసాద్ అండ్ మై రిథమ్ ప్లేయర్ కళ్యాణ్, అండ్ రీరికార్డింగ్ కోసం మాకు పనిచేసిన చిన్న గారు, సుందర్ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ రవి గారు, వీళ్ళందరూ డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు టు గెట్ దిస్ ఫిల్మ్. ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ ఫిల్మ్కి వర్క్ చేసి ఆన్ టైం రావడం కోసం. అండ్ అలాగే మా మేనేజర్ మణి అండ్ మై బ్రదర్ సాగర్ హూ ఇస్ ఆల్వేస్ విత్ మీ టు హెల్ప్ మీ అవుట్ ఇన్ ఆల్ టెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అఫ్ కోర్స్ మై లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు చాలా అద్భుతమైన లిరిక్స్ ఈ సినిమా కోసం రాసి ఎక్కడికో తీసుకెళ్లారు ఆడియోని. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్ అండ్ ఆల్ ది మ్యూజిషియన్స్ అండ్ అబౌవ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ శ్రీమంతులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్, మోహన్ అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మైత్రి మూవీస్ నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు, ఇంత భారీ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, డైరెక్టర్ కొట్టాల శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్.
అండ్ నా లైఫ్లో ఇంత ఆనందం ఎప్పుడు చూడలే. నేను లాస్ట్ 10 days నుంచి నాకు నిద్ర పడట్లేదు అసలు. అండ్ దీనికి ఇంత ఆనందం కలగడానికి కారణమైన మహేష్ గారికి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు. జయదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో అందరికీ నమస్కారం. డోంట్ వరీ, ఎక్కువసేపు మాట్లాడను నేను. ఓన్లీ 2 things. ఒకటేమో మహేష్ రాజ్ కుమార్ నుంచి నేను చూస్తున్నాను, హీస్ బిన్ స్కేలింగ్ డిఫరెంట్ హైట్స్ విత్ ఈచ్ డిఫరెంట్ ఫిల్మ్. కానీ దిస్ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ మై డెఫినెట్లీ మై ఫేవరెట్ ఫిల్మ్ దట్ మహేష్ ఇస్ క్రియేట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మహేష్, కొరటాల శివ గారు, entire Srimantudu team. Congratulations to all of you. థ్యాంక్ యూ సో మచ్ జయదేవ్ గారు. శివ గారు మైక్ పట్టేసుకున్నాక ఇంకా ఆకూడదు మీరు. అందరికీ నమస్కారం. సూపర్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ నమస్కారం. ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా ఒక సూపర్ స్టార్ అండ్ ఇంత ఫ్యాన్స్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు గారికి ఏం కట్ చేయాలనుకున్నప్పుడు ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎట్లాగైనా ఉంటాయి, బట్ దానికి మించి ఆయన పర్సనల్ క్యారెక్టరు, ఆయన ఇమేజ్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సోల్ఫుల్ స్క్రిప్ట్ చేయాలి అనుకున్నాను నేను. కొంచెం కష్టపడి రాసిన స్క్రిప్ట్. ఆయన ఎలా వింటారా అని చెప్పి కొంచెం టెన్షన్ పడి వెళ్ళి చెప్పాను. బట్ నేను కథ చెప్పిన ఒక 1 second లోపే రియాక్షన్ వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్ అని. అదే ఆయన రియాక్షన్. ఆ రోజు ఆయన ఒక చిన్న పాజ్ లేకుండా కథ చెప్పి పూర్తయ్యేలోపు ఎక్స్ట్రాడినరీగా ఉందన్న ఆ రియాక్షను, ఆ ఎంకరేజ్మెంటు, ఆయన ఇచ్చిన హ్యాపీనెస్సే ఇవాళ ఈ డయాస్ మీద దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోఆపరేషన్ కానీ, ఆయన కాన్ఫిడెన్స్ కానీ, నేను కథ రాసుకున్నాను, సో నాకు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బట్ నాకంటే ఎక్కువ ఆ స్క్రిప్ట్ని ప్రేమించారు, అందుకే మా శ్రీమంతుడు సినిమాలు అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్ సార్. మీరు ఈ స్క్రిప్ట్ అంత నమ్మకపోతే మాత్రం ఈ టీంతో ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాత్రకి పేరున అందరి పేర్లు చెప్పలేను కానీ జగద్బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సితార్ గారు, సంపత్ గారు, మై స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. ఒకసారి ఫోన్ చేసి మహేష్ గారు కజిన్ క్యారెక్టర్ చేయాలనగానే, అంటే మహేష్ గారు పక్కనైతే వెంటనే చేస్తాను సార్, కథ ఎలా ఉన్నా సరే అని చెప్పారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. థ్యాంక్ యూ. అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారు, జగద్బాబు గారు, సంపత్, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అయినా సరే సెట్లో చిన్నపిల్లల్లాగా కథను నమ్మి చేశారు. వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్, మది అండ్ మై రాకింగ్ స్టార్ డిఎస్పి గారు, నల్లర్సు గారు, మా రామజోగి శాస్త్రి గారు, మా చెంటి గారు, మా ప్రకాష్ గారు, అండ్ మై ఎంటైర్ డిపార్ట్మెంట్ అండి, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎలా పనిచేశారో నాకు తెలుసు, అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను. సూపర్ స్టార్ గారు మాట్లాడతారు, దానికి ముందు ఇంకొక నిమిషం మాట్లాడతాను నేను. కొత్త వాళ్ళు నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, అంటే వాళ్ళు ఆల్రెడీ అంటే మూవీ ఫస్ట్ టైం అయినా సరే యూఎస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. బట్ చాలా ఓపిక్గా, ఇంతమంది కాస్టింగ్ ఉన్నా సరే, చాలా పెద్ద సినిమా అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఓపిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చిన్నపిల్లల్లాగా, వాళ్ళకి ప్రతిదీ ఇంట్రెస్టే వాళ్ళకి చిన్నపిల్లల్లాగా. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని నిజంగా మీరు కొత్త వాళ్ళు అయినా సరే మా అందరికంటే ఎక్స్పీరియన్స్గా పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం పేపర్ని క్షమించండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేమందరం రాసుకున్నాం, మేమందరం పనిచేసాం, మేమందరం 100 రోజులు కష్టపడి పనిచేసాం కాబట్టి మాకు ఈ రిజల్ట్ బాగానే ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చిన్న భయం ఉంది, ఎగ్జామ్ బాగా రాసాము, ఇది ఆదరిస్తారా లేదా అని చెప్పి. మార్నింగ్ షో నుంచి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లైఫ్లో మర్చిపోలేనిది.
ఇది ఆనందంతో పాటు ఒక చిన్న భయం, ఒక చిన్న బాధ్యత పెంచారు మీరు ఇచ్చిన ఈ విజయం లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక ఇప్పుడు మన సూపర్ స్టార్ మన శ్రీమంతుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడతాం. మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ లాస్ట్ 2 వారాలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, సంపత్, అండ్ టు మై ఫ్యామిలీ, ద వండర్ఫుల్ స్టార్ కాస్ట్ ఆఫ్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 2వ హీరో అనేది ఉంటే అది దేవినే. నేను దేవితో కూడా చెప్పాను. అది అంటే ఆడియో అప్పుడు సెన్సేషనల్ ఆడియో ఇచ్చాడు, అది చెప్పడం అయిపోయింది. కానీ ఈ సినిమా తర్వాత దేవి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా ప్రొడ్యూసర్స్, మైత్రి టీమ్, ఫస్ట్ సినిమానే శ్రీమంతుడు లాంటి గొప్ప సినిమా చేశారు. ఇంకా శ్రీమంతుడు లాంటి గొప్ప సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, దినేష్ మాస్టర్, రాజు సుందరం మాస్టర్, అన్నలరసు మాస్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చేశాను ఆయనతో ఫైట్లు. మామిడి తోటలో చేసిన ఫైటు నా కెరీర్లోనే బెస్ట్ ఫైట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీమంతుడు నా కెరీర్లోనే చాలా క్రూషియల్ ఫిల్మ్, ఒక టర్నింగ్ పాయింట్. చాలా టెన్షన్ పడ్డాను రిలీజ్ ముందు. అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు నాకు, ఏ మాట కమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకు. దానికి నేను శివ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట. థ్యాంక్ యూ సార్. ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడికి ఒంట్లో బాగాలేదు. శ్రీమంతుడు సినిమా చూసి నన్ను కలుస్తానన్నాడంట. నిన్న కలిశాను. సినిమా చూశానండి, చాలా బాగుంది, ఇట్స్ మార్వెలస్ అన్నాడు. ఇదే మాట, ఇట్స్ మార్వెలస్. లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది ఇదే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే, కానీ ఆ సినిమా నచ్చితే దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసేది కూడా మీరే. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.